హాయ్ ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులైనప్పటికీ ఇంకా వారి పేరు అనర్హుల లిస్టులో వచ్చిందో వారు గ్రీవెన్స్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ వరకు చివరి తేదీగా ఉండగా గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హులైనటువంటి వారు ఈ మేరకు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును పరిశీలించి వారికి తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పునైతే అకౌంట్లో వేస్తారండి. ఎవరైనా అర్హులై ఉండే పడకుంటే మీరు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి తాజాగా గ్రీవెన్స్ అప్లికేషన్ ఫారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ఫారం ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ పత్రాలు జత చేయాలి తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ముందుగా అప్డేట్ ఏంటంటే, ఈ సంవత్సరం 1వ తరగతిలో చేరుతున్న వారికి ఇంకా తల్లికి వందనం పడలేదు. ఈ జూన్ 30వ తేదీకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఏదైతే పిల్లల చేర్పు ఉంటుంది కదా స్కూళ్ళలో, ఆ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఎంతమంది ఏ స్కూల్లో చేరారు అనేది ఒక లిస్ట్ అయితే వస్తుంది. జూలై 5వ తేదీన ఈ 1వ తరగతికి సంబంధించిన వారందరికీ ఈ తల్లికి వందనం పథకం అమౌంట్ అనేది పడుతుంది. అలాగే ప్రస్తుతం 10th క్లాస్ పాస్ అయి ఇంకా ఇంటర్మీడియట్ లో చేరాల్సిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ లో అది కూడా ఫస్ట్ ఇయర్ లో చేరేటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనేది మనకు జూన్ 30వ తేదీనే ప్రభుత్వానికి క్లియర్ కట్ లిస్ట్ అనేది వస్తుంది. కాబట్టి వీరందరికీ జూలై 5వ తేదీన ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వారికి కూడా జమ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్న వారికి ఈ సంవత్సరం వారు డిగ్రీ కానీ పాలిటెక్నికల్ కానీ లేదంటే ఇంజనీరింగ్ లో కానీ జాయిన్ అయినప్పుడు వారికి స్వతహాగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన వారికి తల్లికి వందనం పథకం అనేది అప్లై కాదు. ఈ విషయాన్ని లబ్ధిదారులు దృష్టిలో ఉంచుకోండి. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే 1వ తరగతిలో జాయిన్ అయిన వారికి జూలై 5వ తేదీనైతే తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 అయితే వేయడం జరుగుతుంది. ఇక అర్హులైనప్పటికీ అంటే 300 యూనిట్లు విద్యుత్ వాడకపోయినా వాడినట్లు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కట్టినట్లు, ఇంట్లో ట్యాక్సీ ఉండి అలాగే వ్యవసాయం చేసుకునేవారు ట్రాక్టర్ ఉండి 4 వీలర్ ఉన్నట్లుగా ఆన్లైన్లో చూపించిన వీరందరూ కూడా అర్హులే. ట్యాక్సీ తోలే వారికి మినహాయింపు ఉంది, వ్యవసాయం చేసుకునే వారికి ట్రాక్టర్ ఉంటే వీరికి కూడా మినహాయింపు ఉంది. అలాగే భూమి 3 ఎకరాలే ఉన్నా అంతకు మించి ఎక్కువ చూపించి అనర్హుల జాబితాలో వచ్చిన వారు, ఇలా రకరకాల కారణాలతో అర్హతలు ఉండి అనర్హుల లిస్టులో వచ్చిన వారు మీరైతే ఈ నెల 20వ తేదీ లోపు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్రీవెన్స్ అప్లికేషన్ ఫారం, దీన్ని ఫిలప్ చేసి సచివాలయంలో మీ యొక్క జిరాక్స్ పేపర్లు జత చేసి ఇచ్చినట్టయితే అధికారులు పరిశీలించి మీకు అర్హత ఉన్నట్టయితే ఈ జూలై 5వ తేదీన తల్లికి వందనం అనేది మీ అకౌంట్ పడేలా చేస్తారు. దీనికి సంబంధించి ముందుగా ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలంటే, ఈ తల్లికి వందనం గ్రీవెన్స్ అప్లికేషన్ ఫారం కింద డిస్క్రిప్షన్ లో PDF లింక్ ఇస్తాను. కావాలనుకున్న వారు డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీసుకోండి. ముందుగా మీ గ్రామ సచివాలయం పేరు, గ్రామ సచివాలయం కోడ్, మీ మండలము, మీ జిల్లా పేరు అయితే రాయాలి. ఆ తర్వాత దరఖాస్తుదారుని పేరు రాయాలి. స్వతహాగా తల్లుల ఖాతాలో పడుతుంది, తల్లులు లేకుంటే తండ్రుల ఖాతాలో పడుతుంది. కాబట్టి ఎవరు ప్రజెంట్ లైవ్ లో ఉన్నారు తల్లి తండ్రి వారి పేరు అయితే రాసుకోవాలి. సమస్య క్లుప్తంగా రాయాలి, తెలుగులో అయినా రాయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాలంలో మీకు ఏ లోపాన్ని చూపిస్తుంటే విద్యుత్ ఎక్కువగా వినియోగించారనా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనా, లేకపోతే 4 వీలర్ ఉందనా, లేకపోతే అధికంగా భూమి కలిగి ఉన్నారనే ఏ సమస్య అయితే వచ్చి మీకు తల్లికి వందనం రాదు అని చెప్తుందో ఆ సమస్యకు సంబంధించి మీరు వివరంగా రాయాలి. మాకు ఈ అదనపు అర్హతలు లేవు, మేము అన్ని అర్హతలు కలిగి ఉన్నాము, అయినప్పటికీ ఆన్లైన్లో తప్పుగా చూపించిందనో మరొకటో మీరేమనుకుంటున్నారో అక్కడ క్లియర్ కట్ గా ఆ కాలంలో అయితే రాయాలి. ఇక అక్కడ గ్రీవెన్స్ టైప్ ఉంది కదా, అందులో తల్లికి వందనం పడలేదు అని రాసుకోవాలి. బెనిఫిషరీ సాటిస్ఫైడ్ అని ఉంది కదా, ఎస్ ఆర్ నో అని ఉంది. తల్లికి వందనం పడలేదు కాబట్టి తప్పనిసరిగా సాటిస్ఫైడ్ అయితే ఉండదు. కాబట్టి నో అని టిక్ పెట్టుకోండి. ఇక ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి మొబైల్ నెంబర్ను బెనిఫిషియర్ మొబైల్ నెంబర్ దగ్గర రాయండి. ఇక తల్లి ఉంటే తల్లి లేదా తండ్రి ఉంటే తండ్రి ఆధార్ నెంబర్ రాయండి. మీకు సంబంధించి పిల్లల యొక్క ఆధార్ నెంబర్ కూడా రాయండి. అలాగే స్కూల్లో చదువుతుంటే మీ పిల్లల యొక్క స్కూల్ ఐడి ఉంటుంది, ఆ ఐడి కూడా ఎంటర్ చేయండి. మీ రేషన్ కార్డు నెంబర్ ను రాయండి. బెనిఫిషియరీ ఆధార్ నెంబర్ రాయమంటుంది. మళ్ళీ ఇక్కడ
తల్లికి సంబంధించి తల్లి లేదా తండ్రి ఉంటే తండ్రి ఆధార్ నెంబర్ రాయండి. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికెట్, మీకు కులానికి సంబంధించి సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఆ యొక్క సర్టిఫికెట్ నెంబర్ ఉంటుంది, అది రాయండి. మీకు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు పాత సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది. లేకుంటే మీరు సచివాలయంలో కొత్తగా దరఖాస్తు చేసుకుని ఆ అప్లికేషన్ ఐడి అయినా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కాబట్టి అందులో క్యాస్ట్ సర్టిఫికెట్ అయినా మీరు అప్లై చేసుకుంటే మీకు వితిన్ 5 minutes లో క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది వస్తుంది. ఆ నెంబర్ అయినా ఇక్కడ రాసుకున్నా సరిపోతుంది. ఇలా రాసిన తర్వాత ఎవరైతే దరఖాస్తుదారు ఉంటారు కదా, పిల్లల తల్లి కావచ్చు లేదా తండ్రి కావచ్చు, వారైతే సంతకం చేసి సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్కి ఇచ్చినట్లయితే వారు మీ యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్ ఫారాన్ని ఆన్లైన్ చేస్తారు, మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు. ఆ తర్వాత సచివాలయ అధికారులే మీ ఇంటికి వచ్చి మీ యొక్క వివరాలను ఎంక్వైరీ చేసుకుని మీకు అర్హత ఉన్న ఎడల మీకు 20 తరువాత ఈ యొక్క తల్లికి వందనం అర్హుల జాబితాలో మీ పేరైతే వస్తుంది. ఆపై జూలై 5వ తేదీన మీ అకౌంట్లో ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో పిల్లలుండి తల్లికి వందనం రాకుంటే మీరు అర్హులే అని ఉంటే మీరు గ్రీవెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయండి. కాబట్టి 20వ తేదీ చివరి తేదీగా ఉంది కాబట్టి 20వ తేదీ లోపు మీరు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ ఏదైనా వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తూనే ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.